బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రవాణా శాఖను ప్రక్షాళన చేసింది తెలంగాణ సర్కార్. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్టీఓలు, 7 డీటీఓలను ఏకకాలంలో బదిలీ చేసింది. ప్రతి అధికారి బదిలీ కోసం ప్రత్యేకంగా జీవో విడుదల చేశారు. రవాణా శాఖ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. తెలంగాణ రవాణా శాఖను ప్రక్షాళన చేసింది తెలంగాణ సర్కార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రవాణా శాఖలో అవినీతి పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. అటు చెక్ పోస్టుల వద్ద పోస్టులకు సంబంధించి ఎంబీఐలు కావచ్చు, ఆర్టీఓలు పెద్ద ఎత్తున అటు పైరవీలకు పాల్పడుతున్నారు. వాళ్ళకు మధ్యవర్తిగా ఒక రిటైర్డ్ అధికారి వ్యవహరిస్తున్నారు. చెక్ పోస్ట్ లో అటు పోస్టింగ్ కోసం దాదాపుగా ఒక్కొక్కరు 80 లక్షల వరకు చెల్లించడానికి సిద్ధపడ్డారంటూ వార్తలు వచ్చాయి. అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అటు పోస్టింగ్ల కోసం పైరువీలు చేసిన వారు ఎవరినైనా సరే, ఎవరిపైనైనా కానీ కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అటు రవాణా శాఖలో ప్రక్షాళన కోసం అటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎప్పుడైతే ఈ పోస్టింగ్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించాలని భావిస్తున్నారో ఆయా అధికారుల ఫైల్స్ అన్నింటినీ కూడా తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 150 మంది ఎంబీఐలతో పాటు 23 మంది ఆర్టీఓలు, 7 డీటీఓలను వాళ్ళనందరినీ కూడా వేరు ప్రదేశాలకు బదిలీ చేశారు. గతంలో ఎప్పుడైనా సరే అటు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఒకటే ఆర్డర్ కాపీ వెలువడేది, ఒకటే జీవో వెలువడేది. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రతి ఒక్కరి అధికారి పేరు మీద ప్రతి ఒక్క బదిలీకి వేర్వేరు జీవోలు విడుదల చేస్తూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖలో ఈ రకంగా బదిలీలు చేయడం ద్వారా ఏమాత్రం అవినీతిని ఉపేక్షించలేదు. గతంలో జరిగిన అటువంటి అక్రమాలకు పాల్పడినా, ఎటువంటి అవినీతికి పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామనే హెచ్చరికని జారీ చేసినట్లయినట్టుగా అటు అధికార వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద అయితే రవాణా శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇటీవలనే అటు పంజగుట్ట పోలీస్ స్టేషన్ అధికారుల పైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒకేసారి 84 మంది సిబ్బందిని, ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందిని మొత్తాన్ని కూడా బదిలీ చేసి ఏ రకంగానైతే పోలీస్ శాఖ సంచలనం సృష్టించిందో తాజాగా రవాణా శాఖలో ఈ బదిలీలు కూడా అంతే సంచలనం కలిగిస్తున్నాయి, ప్రకంపనలు పుట్టిస్తున్నాయని చెప్పాలి. ఏమన్నారు? థ్యాంక్ యూ పవన్.